ఈ వెహికల్ చూసుకున్నట్టయితే నాన్ యాక్సిడెంటల్ వెహికల్, చాలా నీట్గా అయితే కస్టమర్ అయితే యూజ్ చేశారు. సెకండ్ ఓనర్ ఆర్సీ అయితే. షోరూమ్ హిస్టరీ వచ్చేసరికి అయితే లాస్ట్ ఇయర్ వరకు కూడా షోరూమ్ హిస్టరీ ఉందని చెప్పి కస్టమర్ అయితే చెప్తున్నారు. మీరు కూడా షోరూమ్ ట్రాక్ని అయితే చూసుకోండి, చెక్ చేసుకోండి. అలాగే మెకానిక్ని కూడా తీసుకొచ్చి ట్రైల్ అయ్యి వేసుకుని చూసుకోండి. వెహికల్ అయితే నాన్ యాక్సిడెంట్లు, ఏ ఒక్క పార్ట్ కూడా మారలేదు. చాలా నీట్గా అయితే ఉంది. డెంట్స్ కూడా ఏమీ లేవు. టైర్స్ వచ్చేసరికి అయితే 40-50% అయితే టైర్స్ అయితే ఉన్నాయి. గ్రిల్ కూడా కస్టమర్ అయితే రేంజ్ రోవర్ గ్రిల్ అయితే వేయించుకున్నారు. చాలా నీట్గా అయితే ఉంది. గ్రిల్ కూడా అవుట్లుక్ చూసుకుంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది, నీట్గా ఉంది. మీకు ఇంటీరియర్ కూడా చూపిస్తాను, చూసుకోండి ఫ్రెండ్స్. ఈ వెహికల్ వచ్చేసరికి అయితే VDI డీజిల్ వేరియంట్. సీట్స్ వచ్చేసరికి లెదర్ సీట్స్ అయితే వచ్చాయి. చూసుకున్నట్టే లైట్గా అయితే కొద్దిగా సీట్స్ కొంచెం రఫ్గా అయితే ఉన్నాయి, కానీ వెహికల్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. సీలింగ్ అవి చూసుకుంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు. అలాగే డిక్కీ కూడా చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఎక్కడైతే నాన్ యాక్సిడెంట్లు ఏ పార్ట్స్ అయితే మారలేదు, అన్ని వెహికల్తో వచ్చిన పార్ట్సే. స్టెఫెన్ టైర్ చూసుకుంటే స్టెఫెన్ టైర్ కూడా ఉంది. జాకీ వెల్డెన్స్ ఫిల్టర్ అన్నీ అయితే ఉన్నాయి. అలాగే ఇంజన్ కూడా చూపిస్తాను, ఇవ్వండి. వెహికల్ అయితే నాన్ యాక్సిడెంటల్ వెహికల్ చూసుకోవచ్చు మీరు. అపరాల్స్ కానీ చూసుకోండి. బానెట్ కూడా ఇంకొకసారి అయితే మీకు బాడీ అవుట్లుక్ మొత్తం చూపిస్తున్నాను, చూసుకోండి. ఎప్పుడైనా మనం ఫోన్స్లో చూసే కంటే వెహికల్ని డైరెక్ట్గా చూసుకుని ట్రయల్ వేసుకుని తీసుకుంటాం అయితేనే కరెక్ట్. నన్ను అడిగితే ఎప్పుడు కూడా ఎవరికి ఫోన్లో అడ్వాన్స్లు అనేది వేయకూడదు. మనం వెహికల్ని వచ్చి చెక్ చేసుకుని స్టార్ట్ చేసుకుని ట్రయల్ వేసుకుని ఆ తర్వాతే వెహికల్ని అనేది పర్చేస్ చేయాలి. అంతేగాని వెహికల్స్ అయిపోతాయేమో అని చెప్పేసి మనం ఫోన్పేలు గూగుల్ పేలు అడ్వాన్స్లు అయితే వేయకూడదు ఎప్పుడు కూడా, అది కరెక్ట్ కాదు. ఇంజిన్ కూడా చూసుకోండి, ఎక్కడ నాయిస్ అనేది లేదు. ఇంజిన్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. గ్యాస్ అవుట్ కూడా లేదు.